లిరిక్స్ చాలా వరకు ఉండేవి. రౌన్ గారు పాస్టర్ రౌన్ గారు ప్రభువును నిందించిన తర్వాత ఆ పాట అలాగలా మిస్ అయిపోయింది. కానీ మంచి యొక్క రచనా శైలి కలిగిన పాస్టర్ గారు దానియేలు గురించి చాలా, అంటే వారు చేసే పరిచర్య, వారు చేసే సేవ, వారు దేవుని యొక్క నామాన్ని ఏ రీతిగా గణపరిచారో ఈ యావత్తు కూడా ఆ పాఠంలో సమకూర్చడం జరిగింది. ఈరోజు దేవుని యొక్క కృప ద్వారా వారు మన మధ్యన ఉండడం ఆశీర్వాదము. మరి ముఖ్యంగా దానియేలు ఇంటర్నేషనల్ సింగర్గా, స్పీకర్గా అన్ని రంగాల్లో కూడా ఈ రచన కలిగిన వారు, మంచి లిరిక్స్ కానీ, మంచి పాట రచన కానీ, లేక పాడే విధానం కానీ, అన్ని విషయాల్లో కూడా మంచి దేవుడు ఆకుమండాలి గారిని దేవుడు ఆస్వాదించారు. ఈ దినాన్ని దేవుడు వారిని మన మధ్యకు స్పీకర్గా రప్పించడము దేవునామం మహిమకరం గాక. ఈరోజు జూమ్ మీటింగ్లో మొత్తం అంతా కూడా ఈ ల్యాప్టాప్ అంతా కూడా నిండిపోయిందండి. దేవునామానికి మహిమకరం గాక. అదే రీతిగా ఈరోజు 2 జ్ఞాపక కోరికలు కూడా ఉన్నాయి. అది సంఘ బిడ్డలు, మా తండ్రి గారు కోటేశ్వర గారు అనగా మా నాన్నగారి యొక్క జ్ఞాపక కోరిక ఈరోజే. 40 సంవత్సరాలు వారు ప్రభువును నిద్రించి 40 సంవత్సరాలు అయిందండి. ఈ 40 సంవత్సరాల కంటే మా చిన్నతనంలో మా తండ్రి గారిని మేము కోల్పోవడం జరిగింది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మాకేది లోటు లేకుండా మొత్తం మేము 6 సంతానం మా తల్లిదండ్రులకు. మా అక్క మీ మధ్యనే కనబడుతుంది, కేటీ మేరీ. లాస్ట్ మా చెల్లెలు రోజ్మేరీ రాజ్ కుమార్ గారు మీ మధ్యనే కనబడుచున్నారు. దేవుడు మాకు పెద్దగా అక్కను ఉంచారు, చిన్నగా చెల్లిని ఉంచారు, మధ్యలో 4 అన్నదమ్ములము. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి 40 సంవత్సరాలు కూడా మాకు ఏ లోటు లేకుండా దేవుడి కాచిన విధానం బట్టి మా సంఘం యొక్క ప్రొటెక్షన్, మీ అందరి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మమ్మల్ని అందరినీ కాపుదలనిచ్చి భద్రించి దేవుని యొక్క గాక. అదే రీతిగా మరొక అమ్మగారు, మా సంఘ విశ్వాసి దేవుడి అమ్మగారు ప్రభువును నిద్రించడం జరిగింది. వారి యొక్క జ్ఞాపక కోరిక ఈరోజే. కానీ ఈ యొక్క అనుకున్న రీతిగా ఆకుమడాని అన్నగారు వచ్చినప్పుడు నేను రోజ్మేరీ గారితో చెప్పాను, ఈ జ్ఞాపక కోరికలో అన్నను కూడా 2 మాటలు దాన్ని సూచించి చెప్తే బాగుంటుందంటే, లేదనియా దేవుని యొక్క లీడింగ్ బట్టి దానియేలు దేవుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ నడిపిస్తారో అలా సాగని మమ్మల్ని వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇందరిగా మీరందరూ కూడా వచ్చినందుగాను మీకు అందరికీ జూమ్ మీటింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆలయంలో కూడిన కొంతమంది వారిని బట్టి దేవుని నామమున మహిమ కలుగుగాక. ఈరోజు వాక్య భాగాన్ని వెళ్ళబోయే ముందుగా మనం ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. మన మధ్యన ఫ్రెండ్ నతీషల గంట గారు ఉన్నారు. వారు ప్రార్థించిన పిదప వాక్య సందేశాలకు వెళ్దామండి. అన్న ఉన్నారా? ఓకే, డాక్టర్ జి పీటరయ్య గారు ప్రార్థిస్తారండి. డాక్టర్ జి పీటరయ్య గారు ప్రార్థిస్తారు. ప్రేమ కలిగినటువంటి మా పరలోక తండ్రి, మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. ఈ సాయంకాలంలో మీ పాద సన్నిధిలో మీ పిల్లడంగా మరొకసారి తండ్రి మీ వాక్యాన్ని వినడానికి మనం తండ్రి మరి హత్తుకొని జీవించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ జూమ్ సమావేశానికి మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. నా ప్రాణమా యెహోవాను కనుకుంటును అన్న రీతిగా వ్యక్తిగతంగా, కుటుంబ రీతిగా, సంఘపరంగా మీరు చేసిన ప్రతి మేలు ఉపకారములకే స్తుతులు. మన ఆయన మరి ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అదేవిధంగా ఈరోజు మరి వాక్య సందేశాన్ని వినిపించడానికి మా మధ్యలో ఉంటున్నటువంటి మరి పాస్టర్ ఆకుమర్తి దానియేలు గారిని గురించి మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. చాలా కాలం తర్వాత వారిని చూస్తున్నాము నాయన. మరి పూరిలో కూడా వారు వచ్చి సేవ చేశారు. మీ పాదములకు స్తోత్రులు కలుగును గాక. వారిని అన్ని రంగాలలోనూ ఇటు
మరి పాటలు పాడడము, అదేవిధంగా రాయడం, అదేవిధంగా తండ్రి దేవుని సేవ పరిచర్యలో అన్నిట్లో కూడా మీరు వాడుకుంటూ ప్రపంచమంతటా కూడా మా ప్రభువా మరి మీ దాసుని మీరు మహిమపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మీ పాదములకు స్తోత్రములు. మరొకసారి ఈ సమయంలో మీ వాక్యాన్ని వినాలని ఆశతో మరి చాలా మంది ఈ రోజు తండ్రి మరి ఈ జూమ్ కార్యక్రమంలో మరి ఏకత్రీకరించబడ్డారు. మరి అందరిని బట్టి మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. మరొకసారి తండ్రి మరి మీ దాసుడు చెప్పబోయేటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించలాగున సహాయం చేయండి. మంచి నేల పడ్డటువంటి విత్తనం ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో అలాగ అభివృద్ధి చెందులాగా కృప చూపాల్సిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. మా ప్రభువా మరి ఎలక్ట్రిసిటీ ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా ఎలాంటి తొందరలు అభ్యంతరాలు కలగకుండా ఉండడానికి సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటూ, నాయన మరి ఈ రోజు తండ్రి మరి ఆయా మరి జన్మదినాలు, పెళ్లి దినాలు, ఆయా తండ్రి మరి జ్ఞాపకార్థ కూటాలు ఎవరైతే జరుపుకుంటున్నారో కార్యక్రమాలు, వారిని అందరిని బట్టి మీ పాదములు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని వారి వారి విశ్వాస పరిమాణం కొలది మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతారని మరోసారి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ స్తుతిస్తూ గణపరుస్తూ మరోసారి చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు క్రీస్తుల వారి ప్రభావం కలిగిన నామమున బంధిస్తూ మరోసారి పరిశుద్ధాత్మ దేవాములందరినీ సర్వసత్యంలోకి మరి కొనిపోబడవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని ఈరోజు స్పీకర్గా ఉన్న డాక్టర్ డానియల్ అన్న గారు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు నామములో నేను ఈ మీటింగ్ కి నేను మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. నా మాటలు, నా వీడియో రెండు కూడా క్లియర్ గా ఉన్నాయని నేను తలస్తున్నాను. అన్న, ఏదన్నా డిఫరెన్స్ ఉంటే చెప్పండి. నా స్వరం వినిపిస్తుంది కదా? బాగా క్లియర్ గా ఉంది. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత మరలా పూరి గురించి వినడానికి, లేదా పూరి సంఘంతో కలిసి దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి, ఆధిక్యతను బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి నా చెల్లి రోజ్మేరీ అప్పటి నుంచి కూడా మాకు ఎంతగానో తను రెగ్యులర్ టచ్ లో ఉంటూ మరి ఈ రోజు ఈ విధంగా అన్నయ్య మరి మీరు మాట్లాడాలి, రావాలి అని అడగడం, సో మరోసారి పూరి సంఘాన్ని దర్శించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అన్న, మీ పేరు మీరు నడిపిస్తున్నారు, కోటేశ్వర గారు అబ్బాయి అని చెప్పారు. మీరు మీ పేరు ఒకసారి చెప్తారా? రెవరెండ్ కరుణాకర్ రావు. యా, రెవరెండ్ కరుణాకర్ రావు గారు. వండర్ఫుల్. సో అన్నయ్య చాలా క్రమంగా చక్కగా నడిపిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సౌదీ అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అక్కడ విషయాలు మాత్రం చెల్లి ద్వారా తెలుసుకుంటూ ఉంటాను. నేను బహుశా నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు అవుతుందేమో పూరి వచ్చి. సంవత్సరం ఏమన్నా ఐడియా ఉందా అన్న? ఐ డోంట్ నో, మేబీ 15 to 20 years నాకు తెలిసి. సో అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఆ దినాల నేను వచ్చిన 3 రోజులు జరిగిన కూటాల్ని నేనైతే ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇందాక ఎవరో గానలహరి అని ఒక పాస్ట్ గారు రాశారు ఆ కవిత్వం, ఆ పాట అని చెప్పారు. ఆ పేపర్ నాకు ఇచ్చారు, అది ఇంకా నా దగ్గర ఉంది. నా బైబిల్లో ఆ కాగితం ఇంకా నా దగ్గర ఉంది. ఎప్పుడైనా పూరి వస్తే మీకు చూపిస్తాను నేను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ విషయమే చాలా చక్కగా రాశారు. రాసిన ఆయన ఎవరన్నది నాకు గుర్తులేదు, కానీ చాలా చక్కగా రాశారు. అది నేను ఈ రోజు వరకు కూడా విక్టర్ రమణ గారు ఆ పేపర్ ఇంకా నా దగ్గర చాలా భద్రంగా ఉంది.
సో అంత బాగా రాశారు ఆయన. అది నేను చెప్పబోయేది. సో పూరిలో మీరు చూపిన ప్రేమ, ఆ 3 దినాలు జరిగిన సభలు చాలా మంచి అనుభవాన్ని నాకు ఇచ్చాయి, మంచి జ్ఞాపకాలు నాకు ఇచ్చాయి. బీచ్ ఎదురుగుండా పాడడం కొంచెం ఇబ్బందే, నోరు తెరిచి పాడదాం అంటే ఆ ఉప్పుగాలంతా నోట్లోకి వెళ్ళేది. చాలా ఇబ్బంది పడ్డాం, కానీ చాలా మేము ఎంజాయ్ చేసాం. సో నేను, నాతో పాటు వచ్చిన టీం అందరూ కూడా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ పూరి, ఆ వాతావరణాన్ని. విచారం ఏంటంటే మరలా ఎప్పుడూ రాలేదు, మరలా ఎప్పుడు అక్కడికి వచ్చేటువంటి అవకాశం కానీ ఆహ్వానం కానీ నాకు రాలేదు. కానీ ఆ దినాల నాకున్నటువంటి మెమరీస్ అయితే గనక ఈ రోజుకి అవి చాలా ఫ్రెష్ గా నాతో ఉన్నాయి. అందును బట్టి నేను అక్కడున్న సంఘానికి, అక్కడున్న తెలుగు వారందరికీ కూడా నా నిండు వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. మంచిది. ఈ దినం మరి కీర్తిశేషులు కె కోటేశ్వరరావు గారు ఇందాక నీ చెప్తూ 40 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని, మా కుటుంబాన్ని కాచి కాపాడారని చెప్తూ ఉన్నారు. మరి కోటేశ్వరరావు గారిని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. శారీరకంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మనల్ని విడిచి వెళ్ళిపోయినా కానీ మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇందాక మరి ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు నేను మా తండ్రి గారి గురించి నేను జ్ఞాపకం చేసుకున్నాను. మా తండ్రి గారు మమ్మల్ని విడిచి 36 సంవత్సరాలు అయింది. సో 36 ఇయర్స్ బ్యాక్ మేము, మా తల్లి గారికి, మా తండ్రి గారికి మేము 5గురు సంతానం, 4 అన్నదమ్ములు, ఒక అక్క. సో మేమెవ్వరం కూడా అప్పటికి ఎవ్వరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు, మా పెద్దన్నయ్య సైతం. కానీ నేను అప్పుడు ఐ థింక్ లైక్ 10th క్లాస్ నేను చదువుతున్నాను. సో అప్పటి నుంచి కూడా, అంత చిన్న వయసు నుంచి మా తండ్రి గారు మాకు తోడుగా లేకపోయినా దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు. ఈ రోజున ప్రపంచ స్థాయిలో పరిచర్య చేసేటువంటి గొప్ప కృప భాగ్యాన్ని దేవుడిచ్చారు. కనుక మరి కోటేశ్వరరావు గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం, మరి చెల్లాయిలకి అలాగే అన్నదమ్ములకి కూడా నేను ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క శాంతి సమాధానాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. మనందరి జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు గుండా మనం వెళ్ళాం. ఎంతో కన్నీరు ఉంది, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, చీకటి వెలుగులు ఉన్నాయి. నేను హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతున్న పాటలో నేను రాశాను, నా జీవితంలో ఎండా వానలు రాగా పగలు చీకటి నేను అనుభవించగా. కనుక ఎండ అనేది చేదైనటువంటి అనుభవం, వాన అనేది అది ఆశీర్వాదానికి సంబంధించింది. సో మనిషి యొక్క జీవితం ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ అడ్వర్స్ అండ్ బ్లెస్సింగ్స్. సో ఆ 2 అనుభవాలు గుండా ప్రతి మనిషి వెళ్తాడు. అనిల్ అంబానీ కూడా కష్టం, నష్టం, ఒంటరితనం, వేదన అనేవి ఉంటాయి. అవి ఏ స్థాయిలో ఏ రూపంగా ఉంటాయి అన్నది మనకు తెలియదు, కానీ పుట్టిన ప్రతి మనిషికి కూడా కష్టం, వేదన అనేది ఉంటది. ఈ శరీరంలో ఉన్నంతకాలం మనము వేదనకు, కష్టానికి అతీతులం కాదు. పాపం నిన్నగాక మొన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారికి కష్టం వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ కి కష్టం ఏంటి అంటే ఆయనకు కూడా కరోనా వచ్చింది. సో అమెరికా ప్రెసిడెంట్ అని లేదు, లేకపోతే ఇండియాలో కూలి చేసుకునే వ్యక్తి అనేది లేదు. ప్రతి వారికి కూడా కష్టం ఉంటది. కానీ ఈ 40 సంవత్సరాలు మరి తండ్రి గారు కోటేశ్వరరావు గారు మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ దేవుడు మన పట్ల నమ్మదగిన దేవుడిగా ఆయన నమ్మకత్వాన్ని మనకు ఆయన నిరూపిస్తూనే వచ్చారు. ప్రతి మజిలీలో కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం అనుభవిస్తూ వచ్చాం. అందును బట్టి మనమందరం కూడా, సంఘం అంతా కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభువును మనం మహింపరచవలసిన వారమై ఉన్నాం. రెండవది ప్రియ సహోదరి దేవుడమ్మ గారు, మరి సంఘస్థురాలు అని చెప్పారు. మరి దేవుడమ్మ గారు, ఆమె కూడా మరణించి ఈ 2 మరణాలు, లేదా కోటేశ్వరరావు గారు, దేవుడమ్మ, వీరిద్దరూ కూడా
ఇదే రోజు మరణించిన దినం కావడం యాదృచ్ఛికమైనప్పటికీ కూడా మరి దేవుడు అమ్మగారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి కూడా దేవుడు ఆదరణకర్త అయి ఉన్నాడు. వారి కుటుంబాన్ని, వారు విడిచి వెళ్ళినటువంటి బిడ్డల్ని దేవుడు వారిని పోషించాడని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక కోటేశ్వరరావు గారు బట్టి, నాన్నగారిని బట్టి, అలాగే దేవుడు అమ్మగారిని బట్టి కూడా నేను దేవుడిని మహింపరుస్తూ ఉన్నాను. ఒక నిమిషం వీరు విడిచి వెళ్ళినటువంటి 2 కుటుంబాల గురించి నేను మొదటగా చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసిన తర్వాత 1-2 పాటలు విందాం, తర్వాత దేవుని యొక్క వర్తమానం విందాం. నాకు చెల్లి చెప్పింది 8 o'clock వరకు మనం తీసుకోవచ్చు అని చెప్పారు. సో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం, 45 నిమిషాలు ఉంది. సో మొదటగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు ఉంచండి, కళ్ళు మూసుకునండి. ఒకవేళ కోటేశ్వరరావు గారు, దేవుడమ్మ గారు మీ కుటుంబానికి సంబంధించి కాకపోయినప్పటికీ కూడా మనందరి కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరు చనిపోయారు. మన తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేదా మన బంధువులు. అయినా కానీ దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా దినాల్లో 1 కోటి మందికి పైగా భారతదేశంలో చనిపోతే ఆ 1 కోటి మందిలో మనం లేకుండా దేవుడు సహాయం చేసి ఈ రోజున సజీవులుగా దేవుని యొక్క సన్నిధిలో ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి యొక్క మంచి కృపను బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. అందరూ తలలు ఉంచుదాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, 40 సంవత్సరాల క్రితం మమ్మల్ని, మా కుటుంబాల్ని నాయన విడిచి వెళ్ళినటువంటి నీ దీనదాసుడు మా తండ్రి గారు అయ్యా కోటేశ్వరరావు గారిని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, మనుషులు మమ్మల్ని విడిచిపెట్టిన, తల్లిదండ్రులు శారీరకంగా మమ్మల్ని విడిచి వెళ్ళినా గాని ప్రభా, మీరు మమ్మల్ని విడిచిపెట్టక ఇదిగో సదాకాలము నేను మీతో ఉన్నాను అని చెప్పి ప్రభా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు స్థిరపరిచి ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఇండియాలోను అలాగే ఆయా దేశాల్లో చెదిరి ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా నాయన, వారి కుటుంబాల్ని, మనవల్ని, మనవరాల్ని, సమస్తాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిమ్మల్ని మహింపరుస్తున్నాం. నీ కృపలో నాయన ఆ విడిచిన కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆదరించండి, దీవించండి, అభిషేకించండి. నీ పరిచర్యలో వారు ఏదో ఒక రూపంలో వాడబడ్డానికి నీ కృప దయచేయమని నాయన, మీ యొక్క నమ్మకత్వాన్ని మేము ఈ 40 సంవత్సరాల యొక్క మీ యొక్క విశ్వాస్యతను మీ జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మహింపరుస్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభా, మీకే వందనాలు. అలాగే దేవుడమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని కూడా మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె విడిచి వెళ్ళినటువంటి కుటుంబస్తులు ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ప్రతి వారిని కూడా మీరు కనికరించండి నాయన. ఆమె విడిచి వెళ్ళిన క్షణం నుండి మీరు వారికి వెన్నంటి తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నాయన, మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమని నీ వాక్యంలో రాసి ఉంది. ప్రభువా నాయన, మిమ్మల్ని బట్టి నాయన నీ బిడ్డలు నీతిమంతులుగా తీర్చబడ్డారు కనుక వీరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి దీవెన, ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీకందరికీ తెలిసిన పాటలు నేను పాడితే మీకు కూడా అది సంతోషంగా ఉంటుందని నేను తలుస్తూ ఉన్నాను. సో అందరికీ తెలిసిన పాట అనగానే ప్రతి వారికి కూడా జ్ఞాపకం వచ్చేటువంటిది వెండి బంగారాల కన్నా మిన్నైన ప్రేమ. ఆ పాటను నేను పాడుతూ ఉన్నాను. ఇప్పటి వరకు దాదాపు 250 పాటలు రాయడానికి ప్రభు సహాయం చేశారు. ఈ పాట మనం విందాం. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ.
వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, మరొక
పాటను పాడుకుందాం. మీలో చాలా మందికి తెలిసిన పాట ఇది అని నేను నమ్ముతున్నాను. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్య, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ఈ పాట కూడా అందరికీ పరిచయం అయినటువంటి పాట ఇది. పాట మనం విందాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు. నేను వెదుకాకున్నా నాకు దొరికితివి, నీ ప్రేమించాకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడు.
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయాన్ని కొద్దిసేపు దేవుని యొక్క మాటలు వినడానికి మనం ఉపయోగించుకుందాం. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే దయచేసి తెరిచి చూడాలని మనం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. 19వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరం 15వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఎవరైనా అందుబాటులో ఉంటే ఒకళ్ళు చదువుతారా తెలుగులో? ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. వెరీ గుడ్. వేరే ట్రాన్స్లేషన్ ఏమైనా ఉందండి? ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఒరియా కానీ ఎవరైనా చదువుతారా? యా. If only for this life we have hope in Christ, we are all of all people most to be pitied. మోస్ట్ ఏంటంటే లాస్ట్ వర్డ్ అయితే Most to be pitied. మోస్ట్ పిటిబుల్. ఇక్కడ pitied అని ఉందండి. పిటీడ్. ఓకే, దట్స్ ఫైన్. థ్యాంక్ యూ అండి చదివినందుకు. అంటే జస్ట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ వెదర్ మీరు అలర్ట్ గా యాక్టివ్ గా ఉన్నారో లేదో అన్న దాని గురించి నేను చదవమన్నాను. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. If in this life only we have hope in Christ, we are all of men most miserable. నా దగ్గర ఉన్నటువంటి కింగ్ జేమ్స్ వెర్షన్ లో మిజరబుల్ అని ఉంది. ఇందాక సిస్టర్ చదివిన దాంట్లో పిటీడ్ అని ఉంది. సో చిన్న మాట దేవుని యొక్క వాక్యాన్ని గురించి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీ కొందనాలు, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీ ఆలోచన చెప్పున మాకు అర్థం చేయమని నాయన, మాకు గ్రాస్ప్ చేసుకునేటువంటి, అర్థం చేసుకునేటువంటి మనస్సు మీరు మాకు దయచేయమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి ఈ మాట రాయడానికి ఉన్నటువంటి పరిస్థితి, దీని వెనుక ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, కొరింథీ సంఘానికి ఉత్తరం రాసేటప్పటికీ కొరింథీ సంఘములో చాలా విభేదాలు ఉన్నాయి. ఈ కొరింథీ సంఘములో రకరకాల బోధలు ఉన్నాయి. ఈ కొరింథీ సంఘములో క్రైస్తవ సంఘంగా పిలువబడుతూనే ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఒక్కొక్క సమస్యకు అపోస్తలుడైన పౌలు గారు వారికి సమాధానం ఇస్తూ వచ్చారు. కనుక కొంతమంది ప్రభురాత్రి భోజనాన్ని గురించినటువంటి వివాదాన్ని ఆయన ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఆయన దానికి క్లారిటీ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకనంటే ఈ సంఘం ఎలా ఉందనంటే, ఒకడు నేను బాగా పాడగలను, నాకు ఎక్కువ సమయం నాకు పాటలకు ఇవ్వండి అని అడిగితే, మరొక ఆయన లేచి అన్నాడు
లేదు లేదు పాటలు ఎవరైనా పాడతారు, నాకు గనక సమయం ఇస్తే నేను భాషలతో ప్రార్థన చేస్తాను అని చెప్పినటువంటి విధానం. భాషల గురించిన ఆ వివాదం ఉంటే మరొక కొంతమంది లేచి అన్నారు, భాషలు మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది, భాషలు మాట్లాడడం వల్ల నీకు దేవునికి ఉపయోగం కానీ సంఘానికి క్షేమం కాదు. ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలేనంటే ప్రవచనాన్ని కోరుకోవాలి, గనక మాకు సమయం ఇస్తే మేము ప్రవచిస్తాం, ఎందుకంటే ప్రవచనం సంఘానికి క్షేమాన్ని కలిగిస్తుంది అని కొంతమంది లేస్తే, ఈ లోపల కొంతమంది అన్నారు, మీ పాటలు భాషలు ప్రవచనాలు పక్కన పెట్టండి, మాకు ఆకలేస్తుంది, ముందు భోజనం పెట్టండి అన్నారు కదా. ప్రతి సంఘంలో కూడా ఏ ఊర్లోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా భోజనం బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అది క్రిస్మస్ కానివ్వండి, మెమోరియల్ సర్వీస్ కానివ్వండి, గుడ్ ఫ్రైడే కానివ్వండి, ఈస్టర్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, ఏదైనా కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మాత్రం భోజనం. సో ఇలాంటి బ్యాచ్ కాకినాడలో ఉంటారు, కోరపుట్లో ఉంటారు కదండి, సౌదీలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఇలాగే ఈ కొరింథీ సంఘంలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మాకు భోజనం పెట్టండి. వెంటనే పౌలు గారు అంటున్నారు, ఒకవేళ భాషలు అంటూ మాట్లాడాల్సి వస్తే అందరికంటే నేను ఎక్కువ మాట్లాడగలను అని వాళ్ళతో చెప్పారు. ఆ భోజనం గురించి వచ్చి, ఏమి మీకు ఇళ్ళు లేవా, మీరు ఇళ్ళ దగ్గర మీరు భోజనం చేయరా, దేవుని మందిరానికి వచ్చి ఇక్కడే భోజనం మీద పడతారు ఎందుకు? కనుక ఎవడైనా అశ్రద్ధగా అనాలోచితంగా దేవుని యొక్క బల్లలో పాల్గొంటే, ఇదిగో ఇప్పటికే అనేక మంది అనారోగ్యం పాలైపోయారు, కొంతమంది అయితే నిద్రించి ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ చనిపోయారు. కనుక దేవుని మందిరం భోజనం కోసమో పానం కోసమో కాదు, దేవుడు అల్లరికి కర్త కాదు అని ఇలాగ రకరకాలైనటువంటి వారికి ఉన్నటువంటి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యల గురించి పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ పర్టిక్యులర్ వర్స్, ఈ 15వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు ప్రస్తావించినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన యెడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉంటాం. ఈ జీవిత కాలం మట్టికే అని అంటున్నారు అని అంటే, దాని అర్థం ఈ జీవితం కాకుండా మరొక జీవితం క్రైస్తవులకి లేదా మానవాళికి ఉంది అన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి, నేను విస్తరించి మాట్లాడను, నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. అయితే ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పడానికి నేను సిద్ధపడి వచ్చాను. కనుక ప్రతి మనిషికి కూడా ఈ జీవితం అయిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. కేవలం ఈ జీవితం కోసమే కాదు మనం బ్రతికేది, రాబోయేటువంటి జీవితం గురించి. క్రీస్తు రాబోచున్న మేళ్ల విషయమై ఆయన మన నిమిత్తమై ఆయన మరణించారు. ఒక్కసారి మరణించి మనల్ని అందరినీ కూడా విడిపించారు అని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సో రాబోచున్న మేళ్లు, రాబోయేటువంటి జీవితానికి సంబంధించింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం ఇట్స్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఏజ్. కనుక ప్రియులారా, మోషే గారు చెప్తాడు, మనిషిని యొక్క ఆయుష్ కాలం, కీర్తన గ్రంథం 90వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తాం, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. అన్నయ్య నీ వాయిస్ కట్ అయింది. అన్నయ్య వాయిస్ కట్ అయింది. అప్పుడు ప్రతి ఇంట్లో కూడా ముసలాళ్ళు ఉండేవారు. ఈ రోజున ముసలాళ్ళని వెతుక్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. 80 సంవత్సరాలు దాటినోళ్ళు ఎవరింట్లో లేకపోతే ఎక్కడ ఎంతమందిని మనం చూడగలుగుతున్నామండి? ఒకవేళ ఉన్నారు అని అంటే వాళ్ళు ఎక్కడున్నారంటే అనాథ శరణాలయాల్లో ఉంటున్నారు. పిల్లరా, ఒక కాలం రాబోతుందట. ఆ కాలంలో మనుషులు ఏమని మాట్లాడుకుంటారని అంటే, పూర్వకాలం ముసలోళ్ళు ఉండేవారట్రా. ఎప్పుడండి? పూర్వకాలం ముసలోళ్ళు అనేవాళ్ళు ఉండేవారట. అవునా, ముసలోళ్ళు అంటే ఎలా ఉంటారా అని పక్కోడు అడిగితే వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి ఓల్డ్ పీపుల్ అని కొట్టగానే ఆ ముసలోళ్ళు తాలూకా
పిక్చర్స్ అన్ని వస్తుంటాయి. ఒక కాలం రాబోతుంది ముసలి వాళ్ళని కేవలం పుస్తకాల్లోనూ ఇంటర్నెట్లోనూ చూడగలుగుతాం తప్ప సమాజంలో చూడలేనటువంటి పరిస్థితులు. కనుక ప్రియులారా, మానవ జీవితం కేవలం ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకు సంబంధించింది కాదు. ఈ 70-80 సంవత్సరాలకు తర్వాత వచ్చేటువంటి జీవితానికి సంబంధించింది. The life we are leading now, it's not just confined to 70 or 80 years Christian faith or Christian belief. It's beyond that. It's beyond that. కనుక 70-80 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి జీవితానికి సంబంధించింది క్రైస్తవ జీవితం. భారతదేశం నమ్మేటువంటిది ఏమిటంటే పునర్జన్మలు నమ్ముతుంది. మన భారతదేశం దేన్ని నమ్ముతుంది అంటే పునర్జన్మను నమ్ముతుంది. మా తాతయ్య మళ్ళీ పుట్టాడు, మా మామే మళ్ళీ పుట్టింది కదండి. అందుకనే మన ఇళ్లలో కూడా చాలా మంది ఏదన్నా కొంచెం పెడితే, ఏదైనా కొంచెం తీసుకొస్తే, ఏదైనా కొంచెం మేలు చేస్తే, బాబు ఇది చేసి పెట్టరా, చచ్చి నీ కడుపును పుడతాను, చచ్చి నీ కడుపును పుడతాను అంటారు కదా. సో ఈ మాటలన్నీ ఎలా వచ్చాయంటే పునర్జన్మ సిద్ధాంతం. అందుకనే మన కవులు కూడా రాసేటువంటి మాటలు ఎలా ఉంటాయనంటే 7 జన్మలకు నువ్వే నా భార్యగా రావాలి అని భర్త అంటూ ఉంటాడు కదండి. అక్కడక్కడ మనం వింటుంటాం 7 జన్మలకు నువ్వే నా భార్య కావాలి. మళ్ళా అసలు వాడికంటూ ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళా అసలు దాని ముఖం కూడా చూడడం. కానీ అనడానికైతే అంటాడు ఏమేనంటే 7 జన్మలకు నువ్వే నా భార్య, నువ్వే నా భర్త. కానీ మరో ఛాన్స్ అంటూ ఉంటే గనక మళ్ళా వాళ్ళ ముఖం కూడా చూడరు. నేను చెప్తున్నాను. సో ఇదంతా కూడా పునర్జన్మ సిద్ధాంతంలోంచి వచ్చినటువంటి మాటలు. మన తెలుగు కవి పొంగవులు రాసినటువంటి మాటలు కూడా ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎక్కడి నుంచి వచ్చే ఈ మాటలేనంటే పునర్జన్మ సిద్ధాంతం. కానీ బైబిల్ చెప్పేది పునర్జన్మల గురించి చెప్పట్లేదు. బైబిల్ ప్రస్తావించేది పునరుద్ధానం గురించి మాట్లాడతారు. సో పునరుద్ధానం గురించి మాట్లాడేటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. మిగతా మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా పునర్జన్మల గురించి మాట్లాడతాయి. ఈ జన్మలో మంచి చేస్తే వెధవది, వచ్చే జన్మలో మరలా మనిషిగా పుడతావు, లేకపోతే పిల్లిగానో ఎలకగానో పుడతావు వెధవ. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే పునర్జన్మకు సంబంధించిన కాన్సెప్ట్ ఇది. కానీ బైబిల్ తెలియచెప్పేది ఏమిటంటే పునరుద్ధానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రథమ ఫలముగా ఆయన లేచి ఉన్నాడు. ఇదే అధ్యాయం 15వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే 15వ అధ్యాయం 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. But now is Christ risen from the dead and become the first fruits of them that slept. చనిపోయిన వారిలో మొట్టమొదటగా తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఇదే విషయాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నేను ఎక్కువ రెఫరెన్స్లు చూపించను, ఈ ఒక్కటి మాత్రం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. జీసస్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ హూ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. ఈ లోకంలో ప్రతి వారు కూడా తప్ప తిరిగి సమాధుల నుండి సజీవుడుగా సమాజంలోకి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రియులారా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది పునర్జన్మ సిద్ధాంతం కాదు, ఇది పునరుద్ధానానికి సంబంధించినటువంటి విషయం. అందుకని యేసు ప్రభువారు అంటాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే గనక, నేనే పునరుద్ధానమును జీవమును, నేనే పునరుద్ధానమును జీవమును. మరి ఎందుకు మా నాన్నగారు చనిపోయాడు? నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఇంకా ఉద్యోగంలో ఉంటుండగానే మా నాన్నగారు చనిపోయారు. గత 6 నెలల క్రితం 5 నెలల క్రితం మన సహోదరుడు సురేష్, కీబోర్డ్ సురేష్ వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. 1 నెల క్రితం దాదాపుగా వాళ్ళ అన్నగారు చనిపోయారు.
40 సంవత్సరాల క్రితం కోటేశ్వరరావు గారు చనిపోయారు. ఎందుకు క్రైస్తవులు చనిపోతున్నారు? వై షుడ్ క్రిస్టియన్స్ డై? ఈ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే మనం అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు కదా. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా. యేసు ప్రభుని నమ్ముకున్న మా ఇంట్లో ఎందుకు ఈ శోకం? యేసు ప్రభుని నమ్ముకున్న మా ఇంట్లో ఎందుకు ఈ చావులు? యేసు ప్రభుని వెంబడిస్తూ అనుసరిస్తూ బాప్తిస్మం పొంది సంఘస్థులుగా విశ్వాసులుగా పరిశుద్ధులుగా ఉండడానికి జీవిస్తున్నటువంటి మాకు ఎందుకు ఈ నష్టం? ఎందుకు ఈ కష్టం? ఒక నిర్వేదంలోంచి వచ్చేటువంటి శ్మశాన వైరాగ్యం. అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్న. ప్రియులారా, నేనే జీవము అని చెప్పినటువంటి దేవుడు మనం చావకుండా ఉంచడానికి కోసం కాదు. గోధుమ గింజ చనిపోతేనే అది తిరిగి మొలకెత్తుతుంది. అలాగే మనుష్య కుమారుడు కూడా చనిపోయి, ఆయన చనిపోయిన వారిలో ప్రథమ ఫలంగా ఆయన లేచాడు. సో యేసు ప్రభు వారు చెప్పిన మాట, నేనే పునరుద్ధానం తర్వాత వచ్చేటువంటి శాశ్వతమైన జీవాన్ని. పునరుద్ధానానికి ముందు మనిషి యొక్క ఆయుష్కాలం 60, 70, 80 సంవత్సరాలు. కానీ పునరుద్ధానం అయిన తర్వాత ఆ వచ్చేటువంటి everlasting life, the life that has no end, we are going to endure that everlasting life, abundant life through Jesus Christ in the eternity. So that is resurrection. కనుక ఈ పునరుద్ధానములో మనం గనక పాలు పంచుకుంటే, ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన మృతులలోంచి లేచిన వాళ్ళలో ఆయన ఆది సంభూతుడు. హీ వాజ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద men that are dead. చనిపోయిన వారిలో ప్రథమ ఫలం. అందుకనే చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. ఏమని? మనందరికి బాగా తెలిసిన కంటత వాక్యం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు, అక్కడ రాయబడినటువంటి మాట, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. సో దేవుని యొక్క కుమారుడు ఎవరు అని అంటే అద్వితీయుడైనటువంటి కుమారుడు. అద్వితీయుడు అనగా ద్వితీయత లేనటువంటి వాడు. దెర్ ఇస్ నో సెకండ్ వన్. హీ ఈస్ ద ఓన్లీ వన్. ఒకే ఒక్కడు. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, ఒకే ఒక్కడు, అద్వితీయ కుమారుడు. కానీ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలకు వచ్చేటప్పటికి చెప్తున్నాడు, తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠుడగునట్లు అన్నటువంటి మాటను మనం అప్పుడు చూస్తాం. యేసు ప్రభు వారు ఒక్కడే కొడుకని యోహాను సువార్తలో రాయబడింది. యేసు ప్రభు వారు జ్యేష్ఠుడైన కుమారుడని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడింది. అలాగే యేసు క్రీస్తు ప్రభు వారి గురించి మృతుల్లోంచి లేపబడిన ఆది సంభూతుడు. హీ వాజ్ ద ఫస్ట్ ఫ్రూట్. చనిపోయిన వారిలోంచి లేపబడిన వారిలో మొట్టమొదటి వ్యక్తి. ఆయనకి అన్నిట్లో కూడా ప్రాముఖ్యత కలుగునట్లుగా దేవుడు ఆయన ఆది సంభూతుడిగా చనిపోయిన వారిలో నుంచి పైకి లేవదీశాడు. సో హీ వాజ్ ద ఫస్ట్ ఫ్రూట్ అండ్ హీ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్. చనిపోయిన వారిలో మొట్టమొదట లేచినటువంటి వాడు. గనుక చనిపోయిన తర్వాత మనకు జీవముంది అని చెప్పడానికి యేసుక్రీస్తు వారి యందు మనకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆయన చనిపోయిన దేవుడు మాత్రమే కాదు, ఆయన మరణాన్ని గెలిచి లేచినటువంటి వాడు. లేఖనానుసారంగా ఆయన తిరిగి లేచినటువంటి వాడు. గనుక ఈ జీవిత కాలం మట్టుకి మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమవుతాం. సో మన ఆయుష్కాలం ఎంతో మనకు తెలీదు. మనం ఎంతకాలం బ్రతుకుతామో మాకు తెలియదు. ఇందాక మా చెల్లి ఒక ఆమె ఫోన్ చేసి చెప్తుంది, అన్నయ్య ఐఎమ్ టెస్టెడ్ పాజిటివ్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్పి ఆమె చెప్తుంది. జస్ట్ 35 ఇయర్స్ పాజిటివ్ వచ్చింది. ఈ రోజున ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎలా పాజిటివ్ వస్తుందో తెలియదు. కోవిడ్ మనుషుల్ని కబలిస్తూ ఉంది. అయితే ప్రియులారా, మన నిరీక్షణ, మన విశ్వాసం ఏంటంటే ఈ జీవితం తర్వాత రాబోయే జీవితానికి సంబంధించింది క్రైస్తవ్యం. ఈ జీవితం తర్వాత
రాబోయే జీవితానికి సంబంధించింది క్రైస్తవ విశ్వాసం. కనుక ఈ జీవితంలో ఎలాగైనా బ్రతకచ్చండి. మనం చదువుకున్న వాళ్ళుగా బ్రతకచ్చు, చదువు లేని వాళ్ళుగా బ్రతకచ్చు, ఆస్తి పరులుగా బ్రతకచ్చు, ఆస్తి లేని వారుగా బ్రతకచ్చు, ఆరోగ్యంగా బ్రతకచ్చు, అనారోగ్యంతో బ్రతకచ్చు. ఈ జీవిత కాలంలో ఏదైనా జరగచ్చు. తెల్లగా ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు, ఆఫ్రికాలో నల్లగా ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు, రష్యాలో ఎర్రగా ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు కదండి, ఇండియాలో గోధుమ రంగులో ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు, మట్టి రంగులో ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు, పొట్టుగా ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు, అమితాబ్ బచ్చన్ లాగా పొడవుగా ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. దేర్ ఇస్ నో బ్యారియర్స్ అండి. ఈ జీవితంలో ఎలాగైనా బ్రతకచ్చు. కలెక్టర్ గా బ్రతకచ్చు, లేదా రోజు కూలి చేసుకుని బ్రతకచ్చు. కాకపోతే ఈ జీవితంలో మనం ఎలా జీవించమన్నది కాదు, ఈ జీవితంలో రాబోయే జీవితానికి సంబంధించిన ఫౌండేషన్ మనం వేసుకుంటున్నామా లేదా? రాబోయే జీవితం ఒకటి ఉందని మీకు తెలుసా లేదా? పౌలు గారు ఈ మాట చెప్పడానికి ఆ సంఘంలో ఉన్నటువంటి సద్దుకేయులు, ఇక పునరుద్ధానం లేదు అని చెప్పేటువంటి వారు సద్దుకేయులు, పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వాళ్ళు సద్దుకేయులు. కనుక వాళ్ళకి బోధకు సమాధానం చెప్తూ ఆయన పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు మృతు 12వ వచనం, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడినాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు కూడా లేపబడలేదు. అసలు మృతుల పునరుద్ధానం నమ్మని వాళ్ళు క్రైస్తవులుగా ఎలా చలామణి అవుతున్నారు? సద్దుకేయుల్ని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ పునరుద్ధానం అనేది లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు కూడా లేపబడలేకపోతే మేము ప్రకటించే సువార్త వ్యర్థం. మేము ప్రకటించే సువార్త వ్యర్థం అయితే మీరు కలిగి ఉన్న విశ్వాసం వ్యర్థం. దిస్ ఆల్ ఇంటర్లింక్డ్. కనుక యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, వీ హ్యావ్ రిజరెక్షన్ త్రూ జీసస్ క్రైస్ట్. తెస్సలోనికలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన రెండవసారి ఆయన మేఘారూఢుడై ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో ఆయన వస్తున్నప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ పిమ్మట సజీవులమైండు మనము ఆయనతో కూడా కొనుక్కోబడతాం. సో పునరుద్ధానం అనేది బైబిల్లో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైన సత్యం. ఒకవేళ పునరుద్ధానం అనేది కనుక యేసు ప్రభువులో లేకపోతే ఈ రోజుకి క్రైస్తవ్యం సమాధి అయిపోయి ఉండేది, లేకుండా పోయి ఉండేది. సో క్రైస్తవ్యానికి ఉన్నటువంటి అత్యధికమైనటువంటి బలం, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విలువ ఏమిటంటే పునరుద్ధానం. ఈ పునరుద్ధానం వేరే గ్రంథాల్లో, వేరే మతాల్లో మనం చూడలేము. యేసుక్రీస్తులో ఈ పునరుద్ధానాన్ని మనం కలిగి ఉన్నాం. ఒక దినాన కోటేశ్వరరావు గారిని మనం తిరిగి చూడబోతున్నాం. ఒక దినాన దేవుడమ్మ గారిని మనం తిరిగి చూడబోతున్నాం. ఒక దినాన మరి ఎస్ఐ వెంకటరావు గారిని మనం చూడబోతున్నాం. ఒక దినాన విజయ్ కుమార్ని మనం చూడబోతున్నాం. ఒక దినాన మా నాన్నగారు ఆకుమర్తి డేవిడ్ గారిని మనం చూడబోతున్నాం. మనం కోల్పోయిన మన ప్రియుల్ని మనం తిరిగి చూడబోతున్నాం. ఇది క్రైస్తవ విశ్వాసం. ఇది యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం. కనుక పౌలు గారు చెప్తున్నారు, ఒకవేళ ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షిస్తే, ఈ జీవిత కాలం మట్టుకే మనకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ జీవిత కాలం అంతా కూడా వర్తించదు. కానీ గట్టిగా చెప్పాలంటే మనకు ఉద్యోగం వచ్చే వరకు లేదా పదవి విరమణ అయ్యే వరకే మనకు రిజర్వేషన్ వర్తిస్తుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి కృప రాబోయే జీవితానికి సంబంధించింది. ఈ జీవితంలో పేదవాళ్ళం అయి ఉండొచ్చు, తక్కువ వాళ్ళం అయి ఉండొచ్చు, తక్కువ కులంలో పుట్టాము అని అయి ఉండొచ్చు. కాకపోతే రాబోయే జీవితంలో మనం క్రీస్తుతో కూడా ఉంటాం, క్రీస్తుతో కూడా మనం రాజ్యం వెళ్తాం. జయించు వాడిని నేను నా సింహాసనములో కూర్చుండనిత్తును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో జయించు వాడిని నేను నా సింహాసనములో నేను కూర్చోబెడతాను. దేవునితో పాటు గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక ప్రియులారా, భక్తి ఈ జీవితానికి సంబంధించింది కాదు. ఈ జీవితానికి సంబంధించింది కాదు. ఈ జీవితంలో వీఆర్ మైనారిటీ. మనం అందరూ కూడా మైనారిటీ ఈ జీవితంలో. కానీ ఒక దినం రాబోతుంది, వీఆర్ గోయింగ్ టు బి మెజారిటీ విత్ క్రైస్ట్. ప్రభుతో మనం మెజారిటీ అవ్వబోతున్నాం. యేసు ప్రభువు చెప్పారు ఇరుకు మార్గం గురించి, విశాలమైన మార్గం గురించి యేసు ప్రభువు చెప్పారు. ఇరుకు మార్గమును ప్రవేశించేవారు ఎంతమంది అండి?
ఇరుకు మార్గమును ప్రవేశించేవారు కొందరే. ఈ కొందరిని లోకం ఏమంటుందంటే మైనారిటీ అంటుంది. మీరు మైనారిటీ అనండి, ఇంకో ఏదన్నా పేరు పెట్టండి. యేసయ్యే చెప్పాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు అందరూ ప్రవేశించరా బాబు. దాదాపు 800 కోట్ల మంది ప్రపంచమంతా ఉన్నారు, కానీ ఇరుకు మార్గంలో ఎంతమంది ప్రవేశించరు? విశాలమైన మార్గం ఉంటుంది, దానిలో ప్రవేశించే వాళ్ళు అనేకులు. సో మెజారిటీ విల్ గో ఇంటూ ఎ బ్రాడ్ వే, బట్ వెరీ minority people will go through the way that is straight. తిన్నని మార్గములో, సన్నని మార్గములో, ఇరుకైన మార్గములో, కరుకైన మార్గములో, కష్టతరమైన మార్గములో. మాకు ఈ రిజర్వేషన్లు వద్దు, మేము క్రైస్తవులుగా ఉంటామని ఎవరైతే ఉంటారు వాళ్ళు మైనారిటీగానే ఉంటారు. కానీ ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కొందరే ఉంటారు. దేవుడిచ్చిన ఆధిక్యత ఆ కొందరిలో మీరు నేను మనమందరం ఉన్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పాటు చేసిన ఆ కొందరిలో నేనున్నాను, ఆ కొందరిలో నీవున్నావు, మనమందరం ఉన్నాం. కనుక లోకంలో చాలా మంది వారి యొక్క భక్తి ఎంత విశాలంగా ఉంటుందో కదండి, వాళ్ళ భక్తి ఎంత విశాలంగా ఉంటుందో, వాళ్ళకి ఏం కష్టం ఉండదు, వాళ్ళు ఏ పాపమన్నా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళు చేయకూడదంటే ఏం లేదు. క్రైస్తవ్యంలోనే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఎన్నో నిర్బంధాలు ఉన్నది క్రైస్తవ్యం. కానీ ఇది ఇరుకైన మార్గం. కానీ దీని గుండా ప్రవేశిస్తే గనక దేవుడు రాబోయే జీవితంలో మనల్ని ఆయనతో పాటు జయించే వారిగా, ఏలేటువంటి వారిగా దేవుడు మనం చేస్తాడు. గనక ప్రియులారా, ఈ దినాన మరి మన ప్రియుల్ని కోల్పోయి 40 సంవత్సరాలు అయ్యింది, లేదా దేవుడమ్మ గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలీదు. మన ప్రియులు కోల్పోయిన ప్రియుల్ని మనం అందరం మన అన్ని కుటుంబాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ జీవిత కాదు, మనం రాబోయే జీవితం ఒకటి ఉంది. ఆ రాబోయే జీవితానికి సంబంధించింది, ఆ రాబోయే జీవితానికి రుజువు ఏమిటంటే మృతులలో ప్రథమ ఫలముగా లేచినటువంటి క్రీస్తు. ఆ క్రీస్తును బట్టి ఆయన యందు మృతి చెందిన వారు తిరిగి లేపబడతారు. తిరిగి లేచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడని దేవుని యొక్క వాక్యంలో రాసి ఉంది. కనుక నిత్య రాజ్యం మనల్ని మనం సిద్ధం చేసుకుందాం, నిత్య రాజ్యం కోసం ప్రయాసపడదాం. కనుక ఈ గొప్ప నిరీక్షణ క్రైస్తవ్యంలో ఉంది. మన భారతదేశం పునర్జన్మను నమ్మేటువంటి దేశం, కానీ క్రైస్తవ్యం పునరుద్ధానాన్ని నమ్మేటువంటి దేశం. పునరుద్ధానము జీవము నేనే అని చెప్పినటువంటి దేవుడు ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. అలాగే మనము కూడా చనిపోయినా, మన ప్రియులు చనిపోయినా ఒక దినాన తప్పక లేస్తారు. ప్రభుని కళ్ళారా మనం చూస్తాం, ఆయనతో యుగయుగాలు మనం జీవిస్తాం. దేవుడు ఈ యొక్క ఆదరణ మాటలను బట్టి దేవుడు విడువబడిన కుటుంబాలని ఆదరించునుగాక. ఈ యొక్క క్రైస్తవ విశ్వాసం నిరీక్షను బట్టి ఒకరిని ఒకరు మనం పురికొల్పుకుంటూ రాబోయే జీవితంలో నేను ఉండాలి అన్నట్టుగా ఈ జీవితంలో మనం ప్రయాసపడదాం. ఇరుకైన మార్గం, కష్టమైన మార్గం, కన్నీటితో నిండిన మార్గం, చాలనటువంటి బ్రతుకులు అయినా కానీ పర్వాలేదు, కొద్ది కాలం ఈ శ్రమలు మనం ఓర్చుకుంటే దేవుడు మనకు గొప్ప జీవ కిరీటం మనకి ఇవ్వబోతున్నాడు. ఆ కిరీటం కోసం, ఆ నిత్య రాజ్యం కోసం మనం ప్రయాసపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకోవాలి? తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, మా ప్రియ తండ్రి గారు కోటేశ్వరరావు గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవుడమ్మ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే చూస్తున్నారో కోల్పోయిన మా ప్రియులందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రభా, యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చినటువంటి నిరీక్షను బట్టి ఒక దినాన మేమందరము మా ప్రియులు కలుసుకుంటాం, తెలుసుకుంటాం. మేమందరం కూడా అనిత్య రాజ్యంలో యేసు క్రీస్తుతో పాటు ఉండేటువంటి కృప, యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మీరు మాకు కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని ఇచ్చుకుంటున్నాం. నానా పూరి సంఘాన్ని మేమందరం ముఖాముఖిగా కలుసుకుని నీ యందు ఆనందించేటువంటి కృప మీరు మాకు దయచేయమని మీ గాయపడిన హస్తాలకు మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మీకే స్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నాయనా, మరి రోజ్మేరీని, తన భర్తను, వారికి ఇచ్చినటువంటి
కుమారుని మీరు దీవించండి. ఇంకా నాయన కోటేశ్వరరావు గారి యొక్క కుమార్తెలను దీవించండి. దేవుడమ్మ గారి యొక్క కుమార్తెలను దీవించండి. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రతి వైరస్ నుండి, ప్రతి కోవిడ్ నుండి, నాయన అనారోగ్యం నుండి, బలహీనత నుండి మమ్మల్ని అందరినీ కూడా తప్పించి నీ గాయపడిన హస్తాల చాటున మమ్మల్ని మరుగుపరిచి మాకు క్షేమాన్ని ప్రసాదించమని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని, నెమ్మదిని దయచేయమని, సంతోషాన్ని దయచేయమని నీ కృపగల హస్తాలకు మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఫోన్ నెంబర్ బహుశా అన్నయ్య మీకు డిస్ప్లే చేస్తారు. మీరందరూ కూడా నాకు వాట్సాప్ లో నాకు మెసేజ్ పెడితే నేను పాడేటువంటి పాటలు, ఆ వర్తమానాలు అన్ని కూడా నేను మీకు పంపిస్తాను. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి ఆకుమర్తి డానియల్. సో మీరు నా నెంబర్ తీసుకుని నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ లింక్ పంపిస్తాను. మీరందరూ తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ని ప్రెస్ చేయండి. రాబోయేటువంటి వీడియోస్ అన్ని కూడా మీరు చూడగలుగుతారు. వాక్యానుసారమైనటువంటి పాటలు, దేవుని యొక్క వర్తమానాలు మీకు అందజేయబడతాయి కనుక ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి వారు కూడా నా నెంబర్ తీసుకోనండి, నాకు వాట్సాప్ లో చిన్న మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా అందరికీ నేను రెస్పాండ్ అవుతాను, మీకు సమాధానం ఇస్తాను. ఈ విధంగా నా పరిచర్యలో మీరు భాగాన్ని పంచుకోవాలని మరోసారి నన్ను ఆహ్వానించినటువంటి చెల్లి రోజ్మేరీకి, తన భర్తకు, కుటుంబానికి, మరి నడిపిస్తున్నటువంటి అన్నయ్యకు అందరికీ నా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎంతవరకు చక్కగా దేని యొక్క వర్తమానం అందించిన డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారికి, వారి పరిచర్యకు, వారి పుట్టినతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంకా బహు విరివిగా వాడుకొని ఆధ్యాత్మ స్థిరపరిచి నడిపించేలాగా ప్రార్థించుకుందాం. ఇప్పుడు మా తల్లి గారు మరియమ్మ గారి యొక్క సాక్ష్యము మనం విందామండి. ఈ సమయాన్ని అమ్మకు అప్పగిస్తున్నాం. అయ్యా మీ వాయిస్ రావట్లేదు కరుణాకర్ గారు. ఓకే, ఒక ప్రశ్న వాయిస్ రావట్లేదట. కరుణాకర్ గారు మీ వాయిస్ అక్కడ ఆడియో రావట్లేదు. ఓకే, ఒక్క నిమిషం. అన్నయ్య అందరికీ వస్తుంది వాయిస్. అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాము. తర్వాత ఈ గ్రూప్ మీటింగ్ లో ఉన్న వాళ్ళకందరికీ, లోకల్ చర్చి వాళ్ళకందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ఇది సాక్ష్యం చెప్పే సమయం కాదు, అయితే పిల్లలు కోరారు కనుక సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. మరి మేము పూరి ఎలా వచ్చాము, ఎలా సేవలో ఉన్నాము, ఎలా వాడబడ్డాము అనేది కొన్ని విషయాలు మరి వచ్చే ఒక కొత్త తరానికి తెలియాలని చెప్పేసి అని కొన్ని విషయాలు చెప్పమని చెప్పారు. కాబట్టి మరి ఈ సమయంలో నేను మాట్లాడుతున్నాను. మేము 1962 సంవత్సరంలో మేము పెళ్లి చేసుకొని, 1962 సంవత్సరం మే 14వ తారీఖున పెళ్లి చేసుకొని, మరి తర్వాత అక్కడి నుండే బాగా చిన్న వయసులోనే తర్వాత మేము సెప్టెంబర్ 6వ తారీఖున పూరి నుండి వారి కోటేశ్వరరావు గారి యొక్క స్నేహితుడు ఒక ఆయన ఇక్కడ పని ఉంది రమ్మని చెప్పేసి అని పోస్టులో ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని పట్టుకొని ఆయన ఇక్కడికి వచ్చారు. అది దేవుని ఏర్పాటు అని మాకు తెలియదు. అయితే ఇంట్లో మా అత్తగారు అందరూ వీటినే పెద్ద కొడుకు కాబట్టి పంపించడానికి ఇష్టపడలేదు. అయినా కూడా వాళ్ళ అమ్మగారికి నచ్చ చెప్పేసి బయలుదేరి వచ్చారు. వారి కుటుంబంలో కూడా వాళ్ళ నాన్నగారు చిన్న వయసులోనే చనిపోయారు. వాళ్ళకి 6 సంతానం. మా అత్తగారు పాపం చాలా కష్టపడి పెంచారు. కొంచెం దగ్గర సంబంధం కాబట్టి నాకు తెలుసు వాళ్ళ బాధలు నేను. అయితే మరి అంతా కూడా హై క్లాస్ ఫ్యామిలీస్ కాదు, మామూలుగా మధ్యతరగతి కుటుంబస్తుల్లో పడే బాధలన్నీ వాళ్ళు పడ్డారు. ఎలాగో దేవుని కృపలో మరి 4 ఆడపిల్లలు 2 మగపిల్లలు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు లేరు, ప్రస్తుతం చాలా మంది వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. అయితే ఇప్పుడు మరి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత 1962 సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖున ఆయన వచ్చారు. అక్టోబర్లో నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఏమీ తెలిసేది కాదు.
కానీ దేవుని మహాకృపను బట్టి అందులో మమ్మల్ని ఊర్లో కూడా ఉంచలేదు. ఊరు బయట ఒక ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమంలో పెట్టారు. ఎన్ఎంఎస్ వాళ్ళు ఇక్కడ సేవ ప్రారంభించి అప్పుడు 2వ సంవత్సరం, కానీ వర్కర్స్ ఎవరు లేరు, పని వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇక్కడ తెలుగు ఏరియా ఉంది. తెలుగు ఏరియాలో మరి సేవ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో రప్పించారు. రప్పించిన తర్వాత ఎవరైతే మమ్మల్ని ఇక్కడ రప్పించారో ఆయన పారిపోయాడు. ఆయన ఉండలేదు ఇక్కడ. ఈ ఒడియా వాళ్ళ మధ్య ఉండని చెప్పేసి ఆయన పాస్టరే, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈయన మరి దేవుని యొక్క చిత్త ఏర్పాటు కాబట్టి 6 కిలోమీటర్ల దూరంలో తెలుగు ఏరియా ఉంటే ఆ తెలుగు ఏరియాని వెతుక్కుంటూ వచ్చి ఆ పెద్దలందరినీ కలుసుకొని వాళ్ళకి మెల్లిగా స్కూల్ ద్వారాగా వాళ్ళని రప్పించి మరి తర్వాత అలా క్రమేణా 64లో 3 బాప్తిసాలు ఇచ్చారు. 64లో 3 బాప్తిసాలు ఇచ్చారు. 3 బాప్తిసాల్లో కూడా వాళ్ళు బాగా బలంగా ఉన్నారు. తర్వాత దేవుని కృపను బట్టి సంఘం విస్తరించబడింది. అది నేషనల్ మిషనరీ సొసైటీ వారి ఆ సంఘం, ఆ సంస్థ ద్వారాగా అక్కడ సేవ జరిగింది. మేము అక్కడే ఉండేవాళ్ళమే, ఆశ్రమంలోనే ఉండేవాళ్ళమే. ఆ చిన్న వయసులోనే మరి ఏమి తెలియని వయసులోనే దేవుడు ఆశ్చర్యకరంగా 3 పిల్లల్ని అక్కడ ఎవ్వరు మనుషులు ఉండరు, 3 పిల్లలు అక్కడే పుట్టారు. తర్వాత మమ్మల్ని పిల్లల చదువు నిమిత్తం మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి సేవ ఇబ్బంది పడుతుందని చెప్పేసి అని మా తెలుగు వాళ్ళు ఉన్న ఏరియాకి, మా సంఘం ఉన్న దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత మరి కొంతకాలం మరి సేవ బాగా జరిగింది. తర్వాత మరి పాస్టర్స్ వచ్చారు. ఇప్పుడు కూడా మొట్టమొదటి వచ్చిన పాస్టర్ గారు పాల్ సంజీవ్ గారు అని, ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు. తమిళనాడులో ఉన్నారు. ఆయన రిటైర్డ్ అయిపోయి బాగా వృద్ధాప్యంలో ఉన్నారు. మరి భార్య కూడా ఉంది ఆయనకి. తర్వాత చాలా మంది పాస్టర్లు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు దానియేలు గారు, మనకు ఆకుమర్ దానియేలు గారు పాట రాసిన ఆయన ఏవి రమణ గారు, ఆయన కూడా కొంతకాలం సేవ చేశారు. ఆయన కూడా చనిపోయారు. వారి కుటుంబం మా మధ్యనే ఉంది. అదేవిధంగా దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు. నాకు 6 పిల్లలు. 6 పిల్లలు. పెద్దమ్మాయి 10th క్లాస్ పరీక్ష పాస్ అయ్యి మరి ఇంటర్లో అలా జాయిన్ చేసి వచ్చారు. ఈయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ పెద్ద అమ్మాయికి మాత్రమే 15 సంవత్సరాలు అయిపోయింది. ఇంకంతే. మిగతా పిల్లలందరూ చిన్న పిల్లలు. దేవుని కృపను బట్టి అందరూ మరి దేవుడు చాలా ఆశ్చర్యంగా ఈ కుటుంబాన్ని పోషించాడు, నడిపించాడు. మరి మా శక్తి బలం కాదు, కానీ ఆయన పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి నమ్మకంగా నిలబెట్టాడు. ఇప్పటి వరకు నిలబెట్టి నాకు బిడ్డల్లో ఒక బిడ్డని సేవకుడుగా, మరి కరుణాకర్ని సేవకుడుగా, పాస్టర్గా అభిషేకించి మరి సేవ జరిపిస్తూ ఉన్నాడు. అదే సంఘాన్ని ఇంకా నడిపిస్తూ ఉన్నారు. మరి చిన్న ఆలయం కూడా కట్టుకున్నాము. మరి దేవుని కృపను బట్టి మమ్మల్ని మా సంఘ పెద్దలు, అదేవిధంగా మా సంఘంలో ఉన్నటువంటి మా సభ్యులు అందరూ కూడా బాగా ప్రేమించి సొంత కుటుంబంలాగా మమ్మల్ని ఇప్పటి వరకు ఆదుకుంటున్నారు. వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా బిడ్డల ప్రభ మీకు తెలుసు, మరి పెద్ద పాప అలాగే 2వ పాప వాళ్ళు మరి సేవలో సహకరిస్తున్నారు. వారు కూడాను, కుమారుడు హైదరాబాద్లో ఉన్నాడు, వాళ్ళు సహకరిస్తున్నారు. 2 కుమారులు దేవుని సన్నిధికి చేర్చబడ్డారు. 2 కుమారులు ఇప్పుడు ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కుటుంబాన్ని దేవుని నడిపిస్తున్నందుకు దేవుని యొక్క నామానికి వందనాలు. మరి ఈ సాక్ష్యాన్ని బట్టి మీరందరూ కూడా బలపడతారని నమ్మి మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు చిన్న మాటలు దీవించున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇంతవరకు సాక్ష్యం పంచుకున్న అమ్మకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు చాలా మంది జూమ్లో అటెండ్ అయినందుకు కానీ ప్రతి ఒక్కరి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నా. గాయకులు డాక్టర్ జి ఆకుమర్ డానియల్ గారి సేవకులు ఈరోజు మంచి వర్తమానం మనకు అందించున్నారు. అందువల్ల దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా ఇక జూమ్ మీటింగ్ మీరు ఎంకరేజ్ చేస్తూ సంఘాన్ని బలపరుస్తున్న విధానం బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ కనుమూసినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన ఏకీభవిద్దామండి. తర్వాత ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుని జయగల మా యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆత్మస్వరూపుడు నీ పాదాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన కార్యములు చేయగల నా రక్షకుడు నీ పాదాల స్తోత్రాలు. స్త్రీ తన తండ్రి వీడినైనా మరిచినిగా నేను మరువనని తెలిప సెలవిచ్చిన తండ్రి, నీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తల్లి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమతో ఆదరించిన యేసయ్య నీ పాదాల స్తోత్రాలు తండ్రి. ప్రజ ఇంతకాలం తన ప్రవర్తనయ్యా
దాదాపు 3 మాసాల తర్వాత ఇక జూమ్ మీటింగ్ తరపు ఆగకుండా సాగే రీతిగా రాజాను కృప చూపి బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఆయా జూమ్ మీటింగ్ ద్వారా అటెండ్ అవుతున్న ప్రతి వారి యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో ప్రార్థన విన్నపం బంధించిన వారి జీవితాలు చేస్తున్న నూతనమైన కార్యం బట్టి నీకు వెళ్ళని స్తోత్రాలు. రాజా సేవకులు అనేకులు తన ప్రవర్తనయ్యా ఈ యొక్క జూమ్ మీటింగ్ తను అటెండ్ అయితే తన ప్రవర్తన వారి ద్వారా నీ యొక్క వాక్యాన్ని తరపు వినిచేకినాయన నీ ధన్యతను నీ భాగ్యాన్ని మీరు అనుగ్రహించే విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ యొక్క అభిషేకం నేను ఈ దినాన్ని మీరు కుమ్మరించుతారు ప్రభావ. నీ సేవకులు తన డాక్టర్ ఆకుమర్ రానిది కానీ మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చేయించున్నాను. నీ ప్రియ బిడ్డలను వారి పరిచయను వారి కుటుంబాన్ని రాజా నా యేసు నామములో అత్యధికంగా మీరు ఆశ్రయించారు ప్రార్థిస్తున్నాను. ఏ కష్టము, ఏ రోగం, ఏ సమస్య నీ బిడ్డలను తాకకుండా రాజా నీ యేసు రక్తం ఉంటుంది నీ బిడ్డ కడిగి పవిత్ర శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నా. రాజా నీకు వందనాలు. రాజా ఎనహకొరే ప్రార్థనా మందిరాన్ని తరపు జూమ్ మీటింగ్ లో అటెండ్ అవుతున్న ప్రతి వారిని సేవకులను అందరినీ తరపు పేరు పేరు చెప్పిన మీరు ఆశ్రయించి నింపనేసి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి, వారి బిడ్డలను మీరు ఆశ్రయించండి, వారి చేతి పనులు ఆశ్రయించండి. రాజా వారి యొక్క ఉద్దేశాలు, వారికి ఉన్న తలంపులు తప్ప స్థిరపరిచి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నా. రాజా నీ వాక్యం నన్ను సెలవిచ్చిన నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచున్నాను తప్ప నీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నావు నాయన. రాజా ఎవరెవరి యొక్క ఏ ఉద్దేశాలతో తప్ప యొక్క జూమ్ మీటింగ్లు అటెండ్ అవుతున్నారు అది నీ చిత్తానికి అనుకూలంగా మార్చినాయన. నీ ఆశీర్వాదం మెండుగా వారి జీవితాలు, వారి కుటుంబాలు మీకు కొమ్మరించమని ప్రార్థిస్తున్నాను. రాజా ఈ దినాంతరి ప్రార్థనయా మెమోరియల్ డే పాటిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలు నీ పాసన మెచ్చున్నాం నాయన. వారి కుటుంబాన్ని నీ పాసన సమర్పిస్తున్నాను. రాజా దేవుడమ్మ గారి కుటుంబాన్ని ఇచ్చే సమర్పిస్తున్నాను. రాజా నీ కొందనాలు. రాజా తల్లి గారి లోకాన్ని విడిచిపెట్టిన వారి కుటుంబాన్ని నువ్వు ఆదరించినాయన. ఎంతకాలం నువ్వు కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబం తరపున నీ రక్షణ అనుభవం పొందిన మార్గం సరళం చేయండి. వారి కుమారుని తరపున వారి యొక్క ఇచ్చిన ప్రతి వారిని మీరు పేరు పెట్టి చెప్పి మీ ఆశలు తెంపని ప్రార్థిస్తున్నాను. నా రక్షకుల విమోచకుల సజ్జుడైన పాదాల స్తోత్రాలు తండ్రి. రాజా తరపున నాన్నగారి విషయంలో తరపున చేసిన ప్రభా అయ్యా మా కుటుంబాన్ని మీరు కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు చేయించున్నాను. అయ్యా నీ సందులో తరపున నిద్రించి 40 సంవత్సరాలు కావచ్చు నా తన ప్రభా మమ్మలను తరపున కరు నుంచి కాపాడినాయన. ఈ స్థాయి వరకు నడిపించే విధానం బట్టి నీకు స్తోత్రాలు. శక్తి చేతనే బలం చేత మేము ఏ కార్యం చేయలేము కానీ మీ ఆత్మ ద్వారా సమస్తం సాధ్యం కాబట్టి నాయన మీ ఆత్మతో తన ప్రవర్తన బలపరిచినాయన. ఆయా సంఘం ద్వారా కుటుంబానికి తరపున ఆదరణ కలుగు చేసి రాజా నా తల్లిని తరపున మమ్మల్ని అందరినీ కాచి కాపు రక్షించే విధానం బట్టి నీకు స్తోత్రాలు. రాజా సంఘ బిడ్డలందరినీ పాసన పెడుచున్నాం నాయన. రాజా వారి యొక్క ఆదరణ, వారి యొక్క ప్రేమను బట్టి నీకు వెళ్ళని స్తోత్రాలు. రాజా నీ సేవకుని యొక్క కుటుంబాన్ని తరపున కనికరించే విధానం బట్టి నీకు స్తోత్రాలు. సంఘాన్ని అత్యధికంగా మీరు ఆశ్రయించారు ప్రార్థిస్తారు. రాజా నీకు వందనాలు తండ్రి. రాజా వారు ఏ ప్రాంతాల్లో ఉన్న తరపున అయ్యా నీ కరుణగల హస్తం తరపున ప్రతి ఒక్క కుటుంబం మీద, ప్రతి బిడ్డల మీద మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆ నాటి నుండి ఈ నాటి వరకునైనా సంఘంలో తరపున ప్రేమ అభిమానాలు మీరు ఉంచుతూ తరపున కాపాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజా తరపున అపోస్తుల కాలంలో మొట్టమొదటి యొక్క క్రైస్తవులు ఏ ప్రభు ఎలాగైతే తన ప్రభా నీ నామంలో ప్రేమను పంచిన తప్ప ఆ ప్రేమను తప్ప ఈ దినం వరకు నాయన ప్రభా అయ్యా మా సంఘం మాకు అందిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపుడు నీకు వందనాలు తండ్రి. మా దీన కుటుంబాన్ని మీకు కనికరించాను మీకు స్తోత్రాలు. రాజా ప్రతి ఒక్క బిడ్డ మీద తరపున నీకు ఆత్మకార్యం మీద జరిగించే మీకు స్తోత్రాలు. రాజా తరపున మా అక్క యొక్క కుటుంబాన్ని తరపున నీ సేవలో నువ్వు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చేయించున్నాను. వారి భువనేశ్వర ప్రాంతంలో తరపున నీ పరిచర్యలు, నీ సేవలో తరపున వారి కుటుంబాన్ని విరివిగా మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా పెద్దని కుటుంబాన్ని మీరు ఆశ్రయించే విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా వారికి ఇచ్చిన కుమార్తె బట్టి మీకు స్తోత్రాలు. రాజా చిన్నాని తరపున జాబిషన్ని కుటుంబాన్ని పాసన పెడుచున్నాం నాయన. రాజా మీకు కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. రాజా ఇంటికి పెద్దవాడు ఉంటుండగా తరపున నా యేసు రక్తంతో నీ బిడ్డను తాకనే నీకు వందనాలు. ఆత్మస్వరూపుడు నీ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన క్షేమనైనా వారి జీవితాల్లో వారి యొక్క ప్రవర్తనయ భవిష్యత్తులో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నా నీకు వందనాలు. రాజా అటు కుటుంబానికి తన ప్రవర్తని, రాజా ఇటు తన సంఘానికి తన ప్రభావ క్షమాభివృద్ధి కలిగిన రీతిగా దాన్ని బిడ్డను ఆదరించే బలపరచమని ప్రార్థిస్తున్నా. రాజా వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్య మగ్ధులను మీరు దీవించండి, ఆశ్రయించండియా. నీ బిడ్డని తరపున నీ కనికరంగా రాస్తుందో మీరు తాకండియా.
మీకు అభిషేకపు తైలం తండ్రి యేసు నామములో అయ్యాని విడిమి కుమరించాలని ప్రార్థిస్తున్నాం. నా రాజానికి స్తోత్రాలు తండ్రి. ఆ రోజు మోజస్సుని పాశ్రం ఇచ్చినాను, దీవించనయ్యా రాజా తండ్రి. సుశీల ఆంటీని తండ్రి వారి కుటుంబాన్ని రాజా వారి మీద ఆశ్రయించని ప్రార్థిస్తున్నా. నీకు పొందనా వారికి ఇచ్చిన మనవులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. నీ కంచెని కాపుదల తండ్రి వారి కుటుంబం మనం ప్రార్థిస్తున్నా. నా రాజానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రవర్తన అయ్యా చెల్లి కుటుంబాన్ని పాశ్రం ఇచ్చినాం నాన్న. వారు దూర ప్రాంతంలో తండ్రి నీ పరిచయంలోకి సాగుతుండగా రాజా తండ్రి రాజ్ కుమార్ గారి తండ్రి వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన బిడ్డలను మీరు ఆశ్రయించండి. సైనిక స్తోత్రాలు తండ్రి. నీ కన్నుగల హస్తం తరపున నీ బిడ్డ ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దినాంతరపై యొక్క జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి వారి కుటుంబాలు నా యేసు రక్తంతో తాకబడినగాక. నా యొక్క యేసు యొక్క అభిషేకం వారి యొక్క జీవితాల్లో కొమ్మరించబడినగాక. నా యేసు యొక్క కన్నుగల హస్తం వారి యొక్క కుటుంబాలు, వారి చేతి పనులు, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో స్థిరపరిచి నడిపించబడినగాక. నీకు వందనాలు చేయించిన రాజానికి స్తోత్రాలు తరపు. ఈ దినాంతరపై కూటాన్ని తరపువా జయప్రదం చేయనంత కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ పాసం పెంచున్నారు. ఆశీర్వదించనే, దీవించనే, నీ మేలుతో నింపి నడిపించి మీరే మహిమ గంత ప్రభావం పొందమని యేసే నామమున అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినాహారాన్ని మాకు దయచేయండి. మా రుణస్తులు మేము సంఖ్యలకు రుణములు క్షమించండి. మమ్మల్ని సోదరులకు దృష్టి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన పరతనైన దేవుని ప్రేమయు, కుమారుని రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మమైన సహవాసము, కూడి వచ్చిన జూములో కూడి వచ్చిన బిడ్డలకు, సంఘంలో సమకూడిన వారికి, మరి ముఖ్యంగా ఇదిరాంతర ప్రభా మెమోరియల్ డే జరిపించుకున్న ఇరువురు కుటుంబాలకు సదాకాలము దేవుని యొక్క కృప, ఆశీర్వాదము ఏలుబడే నడిపించి ఆశించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. దయచి రేపు సాయంకాలము ఇదే 6:30 గంటలకు జూమ్ మీటింగ్ ఉంటుంది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు దేవుని యొక్క హైదరాబాద్ నుంచి దేవుని యొక్క వర్తమానం అందిస్తారు. దయచి అందరూ సహకరించాలని కోరుచున్నా. అనే ప్రశ్నలు